హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఐఎమ్ బ్యాక్. ఇప్పటి నుంచి రెగ్యులర్గా ఇన్కమ్ ట్యాక్స్ అదేవిధంగా జిఎస్టీకి సంబంధించినటువంటి వీడియోస్ అయితే మీరు మన ఛానల్లో అబ్జర్వ్ అయితే చేయొచ్చు. సో మనం ఈ వీడియోలో ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ గురించి మనం అయితే మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 అండ్ అసెస్మెంట్ ఇయర్ 2024 అండ్ 25. ఓకే, సో ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ ఏంటంటే మనం ఇన్కమ్ ఎర్న్ చేసే ఇయర్ని ఫైనాన్షియల్ ఇయర్ కానీ మనమైతే చెప్పొచ్చు. సో అసెస్మెంట్ ఇయర్ ఏంటంటే మనం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇన్కమ్ ఎర్న్ చేస్తాం కదా, ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద మనమైతే ఈ యొక్క అసెస్మెంట్ ఇయర్లో ట్యాక్స్ పే చేయాలి. అంటే 2023-24 ఎర్న్ చేసినటువంటి ఇన్కమ్ మీద మనం 2024-25లో ట్యాక్స్ అయితే పే చేయాలి. సో అందరూ ట్యాక్స్ పే చేయాలంటే అవసరం లేదు, కొన్ని లిమిట్స్ ఉంటుందన్నమాట. ఆ లిమిట్స్ వరకు అయితే ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఆ లిమిట్ ఎక్సీడ్ అయినప్పుడు మాత్రమే మనం అయితే ఇన్కమ్ ట్యాక్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈరోజు మనం ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఉన్నటువంటి ట్యాక్స్ స్లాబ్స్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. ఓకేనా, సో మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ అనేది ఫైనాన్షియల్ ఇయర్ 2022-23 అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 23-24. ఓకే, అంటే 2022-23 ఫైనాన్షియల్ ఇయర్, 23-24 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి ట్యాక్స్ స్లాబ్స్ అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఈ 2 ఇయర్స్ కలుపుకొని మనం అసెస్మెంట్ ఇయర్లో ట్యాక్స్ అయితే పే చేస్తాం. దీనికి సంబంధించినటువంటి మనం రేట్స్ అయితే ఇప్పుడు చూద్దాం. ఓకే, సో స్టూడెంట్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఒక నిమిషం, దీన్ని నేను అరేంజ్ చేస్తాను. ఓకే, గ్రేట్. సో ఇక్కడ స్లాబ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో స్లాబ్స్ ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో ఫ్రమ్ 0 to 3 lakhs వరకు, అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎబో 15 lakhs వరకు ఇక్కడ స్లాబ్స్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలానే ఇన్కమ్ ట్యాక్స్ రేట్ వచ్చేసరికి 0% to 30% స్లాబ్ రేట్స్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మీరు చూస్తే ఫ్రమ్ 0 to 3 lakhs, ఓకే, అప్ టు 3 lakhs వరకు మనం ఎటువంటి ట్యాక్సెస్ అయితే పే చేయాల్సినటువంటి అవసరం లేదు. 0% ఆఫ్ ట్యాక్స్ అయితే కవర్ అవుతుందన్నమాట. ఓకే, అలానే ఫ్రమ్ 3,01,000 రూపాయల నుంచి 6 లక్షల వరకు యాక్చువల్గా మనం అయితే 5% ఆఫ్ ట్యాక్స్ అయితే పే చేయాలి. బట్ ఇక్కడ రీబేట్ అనే కాన్సెప్ట్ అయితే మనకు అప్లికేబుల్ అవుతుంది. రీబేట్ అనే కాన్సెప్ట్ అప్లికేబుల్ అవ్వడం వల్ల మనం అప్ టు 6 lakhs వరకు కూడా ఎటువంటి ట్యాక్స్ అయితే పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గవర్నమెంట్కి. ఓకే, అలానే 6,01,000 రూపాయల నుంచి 9 లక్షల వరకు మనమైతే 10% అయితే ట్యాక్స్ అయితే పే చేయాలి. సో అప్ టు 10% ట్యాక్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ కూడా మనకు అప్ టు 7 lakhs వరకు, ఓకే, ఈ 6,01,000 రూపాయల నుంచి 9 లక్షల వరకు, ఇందులో అప్ టు 7 lakhs వరకు మనకు అగైన్ రిబేట్ అనే కాన్సెప్ట్ అయితే అప్లికేబుల్ అవుతుంది. సో అప్ టు 7 lakhs వరకు ఎవరైతే ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారో మీరు ఎటువంటి ట్యాక్స్ అయితే పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఓకే, సమ్ కేసెస్లో 7.5 lakhs వరకు కూడా ఎటువంటి ట్యాక్స్ అయితే పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. నేను నెక్స్ట్ వీడియోస్లలో, ఫర్దర్ వీడియోస్లలో ఈ రిబేట్ కాన్సెప్ట్ ఏంటి, ఓకేనా, ఈ యొక్క స్లాబ్స్ యూజ్ చేసుకొని ఇన్కమ్ ట్యాక్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫర్దర్గా. ఓకే, అప్ టు 7 lakhs వరకు అయితే ఎటువంటి ట్యాక్స్ అయితే పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. జనరల్గా అయితే ఈ 6 lakhs నుంచి 9 lakhs వరకు ఈ మధ్య స్లాబ్లో 10% ట్యాక్స్ రేట్ అయితే అప్లికేబుల్ అవుతుంది. ఓకేనా, అలానే 9 lakhs 1 రూపీ నుంచి 12 lakhs వరకు 15% ఆఫ్ ట్యాక్స్ అయితే పే చేయాలి. ఓకే, తర్వాత చూసుకున్నట్టయితే 12 lakhs 1 రూపీ నుంచి 15 lakhs వరకు 20% ఆఫ్ ట్యాక్స్ రేట్ అయితే ఉంటుందన్నమాట, అప్లికేబుల్ అయితే అవుతుంది. ఫ్రమ్ 15 lakhs 1 రూపీ నుంచి అబోవ్ వరకు ఎంత ఎర్న్ చేసినా కూడా 30% ఆఫ్ ట్యాక్స్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. 30% ఆఫ్ ట్యాక్స్ రేట్ అయితే అప్లికేబుల్ అయితే అవుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది మనకు న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఉన్నటువంటి ట్యాక్స్ రేట్స్ స్లాబ్స్ అయితే ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. నేను నెక్స్ట్ వీడియోస్లలో, ఓకేనా, నెక్స్ట్ వీడియోస్లలో ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ ఇక్కడ మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఈ రేట్ని యూజ్ చేసుకొని ఏ విధంగా ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి, రిబేట్ కాన్సెప్ట్ ఏంటి, సో ఓకేనా, మనకు ఎంతవరకు ఈ యొక్క రిబేట్ కాన్సెప్ట్లో మనకు ఎంతవరకు అమౌంట్ అనేది మనమైతే పే చేయాల్సిన అవసరం లేదు అనేది నేను డీటెయిల్గా మనం ఫర్దర్ వీడియోస్లో మాట్లాడుకుందాం. నేను మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇప్పటి నుంచి మన ఛానల్లో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి, జిఎస్టీ సంబంధించినటువంటి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ప్రతిరోజు కూడా మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపించింది అంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ యొక్క మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.